కలెక్టర్లు ఏ పని చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని అన్నారు ఏపీ సీఎం. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు నిరంతరం నేర్చుకునే పనిలోనే ఉండాలని సూచించారు. అంతేకాదు మంచి ఆలోచన ఎవరిచ్చినా స్వీకరిద్దామని, చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలన్నారు. మెరుగైన ఫలితాలు వచ్చే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యమని, మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదా అనేది గమనించాలన్నారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కోర్టు కేసులను దాటుకుని కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని, అంతకుముందు డిఎస్సీ పెట్టామని తెలిపారు. దానికి కూడా ఇలాగే గందరగోళం సృష్టించారని, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే అధికారాలు దుర్వినియోగం కాదు, సద్వినియోగం కావాలని సూచించారు. ఇకపై అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సీఎం. సూపర్ 6 ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఓ క్యాలెండర్ రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి. సూపర్ 6 పథకాల అమలుతో ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. హాస్టల్స్లో విద్యార్థులకు ఏం జరిగినా ముందు సస్పెండ్ చేస్తానని, ఆ తర్వాతే మాట్లాడతానని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు సంక్షేమ హాస్టల్స్లో నిద్ర చేయాలని సూచించారు. విద్యార్థులందరికీ హెల్త్ చెకప్ చేయించాలని, రక్తహీనత సహా వేర్వేరు డిసీజ్లను గుర్తించాలని ఆదేశించారు. 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా యోగా, ధ్యానం లాంటివి అమలు చేయాలని సూచించారు. పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి చేయాలని, రోజు వారిని ఆడించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటీలకు ఎంపికయ్యారని, సంక్షేమ శాఖల ద్వారా వెనుకబడిన విద్యార్థుల కెరియర్ ప్లానింగ్ చేస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు ముఖ్యమంత్రి. ఏజెన్సీల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ చేసి ఇతర మార్కెట్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా కొన్ని హోటల్స్ కట్టి వాటిని మెయింటెనెన్స్ను కార్పొరేషన్లకు ఇస్తే పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రకృతితో మమేకం కావడానికి, గిరిజన సాంప్రదాయాలను చూసేందుకు పర్యాటకం పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఒక కానిస్టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. క్లియర్ and visible positive change in the district. That is our duty. That is where I am measuring everything, including myself. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. నేను మాట్లాడిన రైట్ మాట్లాడానా, ఎక్కడన్నా తప్పు మాట్లాడానా, ఎట్లా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎవ్రీ మినిట్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఇంకొక పక్కన కలెక్టర్స్, యు ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఏ జిల్లా అయినా సరే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలంటే ఆ జిల్లా కలెక్టర్ల పైన ఆధారపడుతుంది. యు ఆర్ ది చీఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మినిస్టర్స్, పొలిటికల్ హెడ్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఉంటారు. మీరిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సిన మళ్ళీ దిస్ ఈజ్ ఏ నాట్ ఏ డిక్టేటర్ అయితే, లేకపోతే ఎలక్షన్స్ లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. చైనా అయితే 20 ఏళ్ళకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి మీ మ్యాండేట్ తీసుకోవాలి. మళ్ళీ దెర్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. నాట్ ఓన్లీ డెలివర్, మీరు ఆ యొక్క డెలివరీ చేసేటప్పుడు పొలిటికల్ హెడ్స్ ద్వారా ఆ పనులయ్యే మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి. బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్, పాలిటిషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో.